Our hearts beat to the city streets. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ డిస్టిక్లో ఉన్నాము. ఈ అనంతపూర్ డిస్టిక్ నుండి సోమలదొడ్డి అనే గ్రామంలో మనకి ఇస్కాన్ టెంపుల్ అనేది అతి పెద్దది ఉంది. దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు మనం చూస్తుండేది ఆలయం బయట ఫ్రంట్లో, ఆ రైట్ సైడ్లో పార్క్ కూడా వస్తుంది. అది కూడా చూద్దాం. ఇస్కాన్ టెంపుల్ గురించి మరిన్ని విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇస్కాన్ టెంపుల్ ప్రారంభించి 2008లో ఇది ప్రారంభమైంది. ఇది దాదాపు 5 కోట్లతో ఈ ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం అనేది జరిగింది. ఇప్పుడు మనము ఈ ఆలయానికి అంటే ఈ ఇస్కాన్ టెంపుల్ కి సంబంధించిన ఆర్చ్ ఇప్పుడు చూద్దాం రండి. కొన్ని విశేషాలను ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, చూసుకోవచ్చు. ఇప్పుడు ఆర్చ్ చూద్దాం. ఈ ఆర్చ్ అయితే చాలా చాలా బాగుంది చూడండి. ఇది ఎంట్రన్స్ లో ఈ రైట్ సైడ్ లో మనకి పెద్ద నేషనల్ హైవే ఉంటుంది. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఈ గుర్రాలు కానీ, ఈ రథం కానీ, ఈ ఇస్కాన్ టెంపుల్ కానీ డే టైమ్ లో అయితే గులాబీ కలర్ లో కనిపిస్తుంది. అదే నైట్ టైమ్ లో అయితే బంగారు కలర్ తో మెరిసిపోతుంది. ఇక్కడ పక్కనే ఉన్న ఒక పార్క్ ఉంది, అది కూడా చూద్దాం రండి. ఇదే ఆ పార్క్. నేను క్లోజ్ టైమ్ లో వెళ్ళాను కాబట్టి ఇది క్లోజ్ లో ఉంది. ఇక్కడ చిన్న చిన్న చెట్లు అన్ని చాలా బాగున్నాయి లోపల. ఇదే పార్క్. ఆ ఇస్కాన్ టెంపుల్ దగ్గర పార్క్ ఇది. మన ఇండియాలో అతి పెద్ద లార్జెస్ట్ ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి బెంగళూరులో ఉంది. కర్ణాటక బెంగళూరులో, రాజాజీనగర్ లో. తర్వాత ఇక్కడ మన జిల్లాలో అనంతపూర్ జిల్లాలో అతి పెద్ద ఇస్కాన్ టెంపుల్ అంటే అనంతపూర్ లో ఉండేదే. ఈ ఆలయము ప్రశాంతమైన ప్రదేశంలో ఉంది. చుట్టుపక్కల ఎటువంటి గ్రామాలు అనేవి లేవు, అంటే కొద్దిగా దూరంగా ఉన్నాయి. ఇది అనంతపూర్ సిటీకి కూడా 5.9 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. ఈ ఇస్కాన్ టెంపుల్ రథం ఆకారంలో నిర్మించారు. ముందు భాగంలో మనకి 4 గుర్రాలు ఉన్నాయి. వెనకాల ఆలయం మొత్తం వచ్చేసి ఒక రథంలో ఉన్నట్లు ఈ ఆలయాన్ని నిర్మించారు. చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనము ఈ ఆలయం యొక్క టైమింగ్స్ ఒకసారి చూద్దాం రండి. ఈ ఆలయము ఉదయం 4 గంటలకే ఓపెన్ అవుతుంది. 12 గంటల సమయానికి ఇది క్లోజ్ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇది క్లోజ్ అవుతుంది. ఈవినింగ్ వచ్చేసి 4 గంటల 30 నిమిషాలకి ఇది ఓపెన్ చేస్తారు. రాత్రి 8 గంటల 30 నిమిషాలకి ఈ ఆలయాన్ని క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి ఆలయంలో ఉన్నాము. ఎంట్రన్స్ లో ఇక్కడ గుర్రాలు ఉన్నాయి చూడండి. ఈ గుర్రాల చుట్టూ పార్క్ కూడా చాలా బాగుంది. చెట్లు అన్ని మొత్తము. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఎంట్రన్స్ లోనే. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంటే ఇస్కాన్ టెంపుల్ చుట్టూ కూడా మనకి చిన్న చిన్న విగ్రహాలు అయితే చాలా బాగా కనిపిస్తాయి, చూసుకోవచ్చు. మనం అక్కడ చూసుకున్నట్లయితే కృష్ణుడు పైన నాగులు ఉన్నాయి, కింద కృష్ణుడు అంటే పైన నాగపాములు, కింద కృష్ణుడు. ఇక్కడ ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ లో అంటే ఈ ఆలయానికి ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ లో 4 గుర్రాలు అయిపోయిన తర్వాత స్వామి కనిపిస్తారు. ఇదే ఆలయం యొక్క వ్యూ. ఒకసారి చూడండి కింద నుంచి ఒకసారి ఆలయం యొక్క వ్యూ. ఇప్పుడు మనం ఆలయం చుట్టూ వెళ్దాం రండి. ఏమేమి దేవుళ్ళు ఉన్నారో చూసేద్దాం. ఇప్పుడు మనం ఆలయం చుట్టూ వెళ్దాం రండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వీల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చిన్న చిన్న దేవుళ్ళు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ పెట్టినారు. అది కూడా చూద్దాం మనం ముందుకు వెళ్తూ. హార్సెస్ ఫ్రంట్ సైడ్. ఇక్కడ మనం రెండో విగ్రహాన్ని చూసుకున్నట్లయితే బలరాముడు, కృష్ణుడు ఇద్దరు వెన్నను దొంగిలిస్తున్నారు. ఇక్కడ వీల్ కూడా చాలా చాలా బాగుంది చూడండి. వీల్ దగ్గరికి వెళ్ళాము, ఇక్కడ చక్రం దగ్గరికి. ఇక్కడ కూడా గమనించినట్లయితే మనకి శ్రీకృష్ణుని విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు కూడా పక్కన విగ్రహాలు ఉన్నాయి. ఇది రెండో చక్రము. లోపల ఉన్న విగ్రహాలు కూడా ఎవరు టచ్ చేయకుండా చాలా బాగా ప్రొటెక్షన్ గానీ చాలా చాలా బాగుంది. గ్లాస్ పెట్టి దాని పక్కన మనకి డోర్స్ అనేవి పెట్టినారు. చాలా సూపర్ గా ఉంది. ఇక్కడ చుట్టూ చెట్లు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ ఇస్కాన్ టెంపుల్ చుట్టూ. ఇప్పుడు మనం ఆలయం బ్యాక్ సైడ్ కి వచ్చేసాము. ఇంకా ఆలయం బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక 4-5 విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి అక్కడక్కడ. అవి కూడా చూద్దాం రండి. ఇక్కడ మొసలి ఏనుగును పట్టుకుంటాం కదా, మనకు కథ ఉంది కదా,
ఆ స్టోరీ ప్రకారం ఇక్కడ ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టినారు. ఇక్కడ ఏనుగు, కింద మొసలి. మనం ఇంకొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే శివ పరమాత్ముడు, బసవన్న, నాగపాములు ఇక్కడ ప్రధాన ఆకర్షణీయంగా కనిపిస్తాయి ఇక్కడ. మనం ఈ ఆలయంలో చివరి చక్రానికి వచ్చినట్లయితే ఇక్కడ ఈ చక్రానికి అద్భుతంగా నరసింహ అవతారం ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. వీల్ పైన నరసింహ అవతారము చాలా చాలా ఇది సూపర్ గా ఉంది చూడండి, ఎంత బాగుందో. ఇక్కడ వీల్ పైన నరసింహస్వామి గర్జన, ఇది నరసింహస్వామి గర్జన చాలా బాగుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రామావతారం కనిపిస్తుంది చూడండి. రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామిది ఇక్కడ లాస్ట్ లో పెట్టినారు. చాలా బాగుంది ఇది కూడా. వేరే ఇస్కాన్ టెంపుల్ తో పోలిస్తే ఇది చాలా విభిన్నంగా డిఫరెంట్ గా ఉంది. ఇదంతా మొత్తం రథము, 4 గుర్రాలు, చుట్టూ చిన్న చిన్న దేవతా విగ్రహాలు అయితే చాలా బాగా కనిపిస్తాయి చూడండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుందాం రండి. మీకు కూడా చూపిస్తాను లోపల, అంటే ఆలయం లోపల ఏ విధంగా ఉందనేది. మనం ఇక్కడ చూసినట్లయితే నరసింహస్వామి ఒక రాక్షసిని సంహరిస్తున్నారు ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. మనం ఇప్పుడు ఆలయంలోకి అయితే వెళ్ళిపోదాము. నరసింహ అవతారం ఇది. ఓం నమో శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు మనమైతే ఆలయం లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇది మెయిన్ ద్వారం ఇది. ఇక్కడ మెయిన్ ద్వారం గుండా మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఆలయం లోపల ఉన్నాము. ఇక్కడ ఆలయం లోపల మనకి ఎంట్రన్స్ లో ఈ విధంగా ఉంది. ఇక్కడ చిన్న చిన్న ఫొటోస్ అన్ని పెట్టినారు. శ్రీకృష్ణుని యొక్క అవతారాలన్నీ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. అదే విధంగా ఇక్కడ పూజలు, అంటే ప్రతి సంవత్సరం ఏ విధంగా ఇక్కడ పూజలు జరిగిండేవి, ఆ రథోత్సవాలు ఫోటోలు కూడా ఇక్కడ జరిగింటాయి కదా ప్రతి సంవత్సరము, అవి కూడా ఇక్కడ మొదటి గదిలో మనకు కనిపిస్తాయి. ఆలయంలో మనం రెండో గది లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ నాగపాము పైన, పెద్ద పాము పైన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇక్కడ కనిపిస్తారు రెండో గదిలో. ఆలయం రెండో గదిలో పైన కూడా మనకి శ్రీకృష్ణుని యొక్క అవతారాలు అనేవి పైన టాప్ ఫ్లోర్ లో కూడా అక్కడక్కడ బొమ్మలు పెట్టినారు. చాలా బాగుంది. ఇప్పుడు మనం చూద్దాం చూడండి, మీకు కూడా కనిపిస్తుంది. కొన్ని చూపించాను. ఇప్పుడు భక్తులందరూ స్వామి యొక్క దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈవినింగ్ స్వామి యొక్క దర్శనం కోసం ఇక్కడ లోకల్లోనే కాకుండా, మన ఆంధ్రాలోనే కాకుండా కర్ణాటక నుండి కూడా చాలా మంది భక్తులైతే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. నేను గమనించాను అందరినీ. ఇక్కడ మనకు పైన ఫ్లోర్ పైన ఫొటోస్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి, చాలా బాగున్నాయి ఫొటోస్. పైన కృష్ణుని యొక్క అవతారాలు అవి. స్వామి యొక్క దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ మెయిన్ డోర్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు పూజారి గారు. ఫొటోస్ గానీ వీడియోస్ కానీ తీయడానికి అనుమతి లేదు, అందుకే కొద్దిగా తీశాను. స్వామిని దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం మొత్తం వీడియో అంతా మొత్తం అంతా ఇదే, ఈ ఆలయం చుట్టూ మొత్తం ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను. ఇప్పుడు మనం ఇంకా బయటికి వెళ్ళిపోదాం రండి. అంటే ఎంట్రన్స్ లో ఈ విధంగా ఇక్కడ హార్సెస్ అనేవి కనిపిస్తాయి బయట నుండి, అంటే బ్యాక్ సైడ్ నుండి ఈ విధంగా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ కూడా ఇస్కాన్ టెంపుల్ యొక్క పూర్తి వీడియో ఇది అనంతపూర్ లో ఉంది. మనం ఇప్పుడు ప్రసాదం తీసుకుని ఎగ్జిట్ అయిపోదాం అంతే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.